सरूर नगर पुलिस स्टेशन के हुदूद में ट्रैफिक कांस्टेबल पर एक नौजवान ने संगीन हमला कर दिया। यह वाकया उस वक्त पेश आया जब एलबी नगर ट्रैफिक पुलिस स्टेशन से ताल्लुक रखने वाले कांस्टेबल अप्पाराव कुत्तापेट चौराहे पर अपनी ड्यूटी अंजाम दे रहे थे। ड्यूटी के दौरान अप्पाराव ने एक नौजवान भरत को बगैर हेलमेट सफर करने पर रोका और उस पर चालान अनायत किया, जिस पर दोनों के दरमियान तल्ख बहस हुई। भरत वहां से चला गया, लेकिन 15 मिनट बाद दोबारा लौट कर आया और अचानक एक पत्थर से कांस्टेबल अप्पाराव पर हमला कर दिया, जिसके नतीजे में कांस्टेबल की आंख बुरी तरह जख्मी हो गई। मौके पर मौजूद पुलिस अहदेदारों और मुकामी अफराद ने फौरी तौर पर जख्मी कांस्टेबल को उमनी अस्पताल मुंतकिल किया, जहां उन्हें तिब्बी इमदाद फराहम की जा रही है। इसी दौरान लोगों ने हमलावर भरत को पकड़कर सरूर नगर पुलिस के हवाले कर दिया। पुलिस ने मुलजिम को गिरफ्तार करते हुए वाक़े की तहकीकात शुरू कर दी है। ఎందుకేమైంది? ఏం చేసిండు? పోలీసు ఆయన కొడితే పోయింది వాళ్ళింది. అవునా? ఇది వాళ్ళు అయిపోయింది. అగో రక్తం కాకుండా ఆయన గుంజుకోండి. వదిలే వస్తాడు ఆయన అడిగిపోతాడు. ఉండు. ఏమైంది? ఎందుకు కొట్టినావు? ఏమైంది? అసలు ప్రాబ్లం ఏంది? బండి గుంజుకుంటాడు మరి, కానీ ఫోన్లే బండి ఉందా? బాబు నువ్వు గుంజుకోక బాబు, నువ్వు గుంజుకోకు. కూర్చో, ఆవేశపడ, కూర్చో. ఏం కాదు, కూర్చో. ఏమనుకుంటాను? మసుకో భయం వస్తాయి నీకు. ఒక యూనిఫామ్ సర్వీస్ చేస్తున్నప్పుడు యూనిఫామ్ తో ఉన్నప్పుడు ఎట్లా వేస్తాను? ఎట్లా కొడతాను? ఏం చేస్తాను? అడిగి మనిషి వాను జంగల్లో ఉన్నావా నువ్వు? మాట పద్ధతి ఏం లేదా? సంస్కారంగా మాట్లాడతలేదా? అడిగి మనిషి వాడి నా ఫస్ట్ వాను మాట్లాడ. చదువులేదా నీకు? చదువుకోలేదా? కుటుంబమే ఉంటావా? నువ్వు కొడుతూ ఉంటావా? చెప్పు. ఎట్లా కొట్టాను? కాదు బాబు, కూర్చో అరవకని. నీ ఫోన్ నువ్వు పలగొట్టుకున్నావు, పలగొట్టిరా? పలగొట్టి నీ ఫోన్ ఎందుకు గుంజుకుంటారు వాళ్ళు? తమాషా అయిపోతా నీకు. నీ ఫోన్ ఎందుకు తీసుకున్నావు? కొట్టాడు నీ దమ్ముదా? ఎట్లా కొట్టావు? చేయట్లేసుకున్నావు యూనిఫామ్ మీద చేయట్లేసుకున్నావు. మర్యాద పద్ధతులు జంగల్ పశువు నువ్వు. నాకైతే వస్తుంది. నువ్వు వస్తువు అంటే నువ్వు మాట్లాడమని చెప్పలేదు. పద్ధతిగా మాట్లాడమని చెప్పలేదు. పద్ధతిగా మాట్లాడమని చెప్పలేదు. అవసరం లేదు, బండి మాట్లాడు. మరి ఆ పద్ధతి మాట్లాడు. అప్పుడు తీసుకో. ఎందుకు వచ్చి రాయి తీసుకుని వచ్చావు? తీసుకోవాలి. రాయి తీసుకుని ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు చెప్పు. రాయి తీసుకుని ఎందుకు వచ్చావు చెప్పు. ఎందుకు వచ్చావు రాయి తీసుకొని?
బ్లడ్ అంతా సార్ ఎవరైనా ఉన్నారా ఆయన పట్టుకున్నప్పుడు ఇక్కడ? అన్న ఎవరైనా ఉన్నారా ఆయన పట్టుకున్నప్పుడు ఇక్కడ? ఎవరు లేరా? కొడతానంటావా? కాదు వాడు కొట్టినప్పుడు వాడిని కొట్టినప్పుడు వాడు పిచ్చోడు ఉన్నాడు. వాడు అయితే నా ఫోన్ వాళ్ళకి కొట్టిరు అంటుండు. వాడి ఫోన్ అక్కడ చూపిస్తా అంటుండు రోడ్డు మీద. నా ఫోన్ వాళ్ళ అక్కడి నుంచి గుంజుకొచ్చిరా? ఫస్ట్ ఇలా కొట్టిన తర్వాత వాడు ఉరికిండంట. నాయి ఇక్కడ పట్టుకున్నాడు ఆయన. పని చేస్తున్నాడు. అవును అవును మేము చూస్తాం. ఎంతమంది ఉరికిన వాళ్ళు ఎవరున్నారు? ఫస్ట్ మీరున్నారా? ఆయన కూడా కొట్టాడు. రాళ్ళేసుకొని కొడుతున్నాడు. ఏం బైక్ ఏమో సార్ రాయి తీసుకుని కొడతా రక్తం కాకుండా పోయి పెట్టారు. ఏం బైక్ ఏమో మనకి ఎలక్ట్రికల్ బైక్ ఏడుంది? ఇది ఎలక్ట్రిక్ బండా? ఆయన కాదనా తాగున్నాడు ఆయన ఏమన్నా? ఈ బండి ఇదేనా ఆయనది? ఇది ఎలక్ట్రిక్ బండి కదా? आप है इधर लफड़ा के टाइम पे? కాదు బ్రదర్, మన ఫోన్ ఏమన్నా పలకొట్టిరా? ఫోన్ లేదా అంటే వాడే ఎత్తేసుకున్నాడా? మీరు ఉన్నారా గొడవ అయినప్పుడు? రాయి తీసుకొని కొట్టింది కరెక్టే కానీ ఆయన ఫోన్ వీళ్ళు ఏమైనా గుంజుకురా? మరి మీరు ఉన్నారా లేదా స్టార్టింగ్ అప్పుడు? రాయి తీసుకొని కొట్టినప్పుడు ఉన్నావా? వాళ్ళు ఏమైనా గుంజిర్రా? అన్నారా ఏమన్నా? బూతులు ఏమన్నా మాట్లాడారా వీళ్ళు? ఇంకెవరున్నారా? నాకు రాయి తీసుకొని కొట్టిరు కరెక్ట్ కానీ వాళ్ళు వీళ్ళు ఏమన్నా అన్నారా? అది తెలవాలి కదా. వీడి దాకా రాకముందు జరిగింది కావాలి. రాసుకొని కొట్టిండు, రక్తం అయితే కారుతూనే ఉంది. ఆయన కింద ఉరికిండు, ఈయన కొట్టి ఉరికిండు. అప్పటి నుంచి నేను చూసి ల్యాప్టాప్ పట్టుకొని ఉరికిండు. వాడు ల్యాప్టాప్ పట్టుకొని ఉరికిండంటే వాడికి అయితే నేను ల్యాప్టాప్ గుంజుకున్నాం ఫస్ట్.
వీళ్ళు ఖచ్చితంగా ఏమన్నా అని ఉంటారంటావా? చూస్తూనే ఉండదు, వైన్స్ పక్కనే ఉండదు, వెనకంగా వీళ్ళు ఉంటానే ఉంటారు. అక్కడ దిగేది అక్కడ దిగుతారు, ఇక్కడ మెంటల్ గా ప్రాబ్లం ఉందంట. రూల్ ప్రకారంగా అంటే ఏం కాదు. సరే సర్లే కదా ఏమని కాదు అన్నా. అన్న ఒక చిన్న డౌటే మామూలుగా ప్రెస్ గాని ఫస్ట్ నుంచి ఉన్నా కాదన్నా వాడిని ఏమన్నా అన్నారా అంటున్నా. అనంది వాడు ఎందుకు వాడంతా వాడే పళ్ళకి కొట్టుకున్నాడా? కాదన్నా ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మీరు వాడు పట్టుకోలేరు. ఆ కోపంలో వాడిని ఏం చేస్తారో అన్న భయం ఉన్నది. అయితే వీళ్ళందరూ అడుగుతున్నది ఏంటంటే వాళ్ళు ఏమన్నా అన్నారా అసలు పంచాయతీ ఎందుకు స్టార్ట్ అయిందని అది లొల్లి. మీరు లేరా? అవన్నీ చూస్తారా వాళ్ళు అని ఉంటారా? ఖచ్చితంగా వీళ్ళు ఏమైనా తిట్టుంటారా వాళ్ళు? పైగా ఎలక్ట్రిక్ బండే కదా దీనికి ఏముంటది? మామూలు లైసెన్స్ ఉండాలి దీనికి? లైసెన్స్ ఏమి ఉండదు కదా దీనికి. దీనికి అవసరమేనా? నెంబర్ ప్లేట్ దానికి ఉండదు, దీనికి అవసరం లైసెన్స్. స్పీడ్ లిమిట్ కూడా అదే కంట్రోల్ అయితే వాళ్ళు చెప్తారండి. ఆడ కూడా పని నీకెందుకయా అని తీసుకుపోతా బండి ఆడ పట్టుకెళ్తా నీకెందుకు? మనం అయితే ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్ చేసుకొని మళ్ళీ పెడదాం. బండి కొడుకునేది బండి ఎక్కడ వాళ్ళు పక్క పెడితే బాగుంటది కదా. క్రిమినల్ లాగా చాలా చూస్తారు. క్రిమినల్ లాగా బాగా పుంజుకొస్తారు. పెద్ద క్రిమినల్ లాగా కొన్ని ఇవాళ వెళ్ళిపోతా అంటే ఎవడో ఇచ్చేసుకోండి ఉదరలేదు. బాగా లంచాలు బాగా అయినాయి ఇవాళ రేపు. లంచాలు బాగా తాళం గుంజుకుంటారు. తాళం వేయకూడదు తెలుసా? రూల్ ఉందో తాళం వేయకూడదు. పక్క రిసార్ట్ లేదు, ఫోటో కొట్టుకోవాలా. అసలు క్రిమినల్ యాక్టివేట్ చేసి మంచిగా ఉంటుంది. మనిషే కానీ ఆయన పొడిస్తే ఆయన ఆడుకుంటే ఇది ఎంత మాత్రం ఉంటుంది కాబట్టి మనిషిగా మనం తర్వాత పోలీసు తర్వాత మనిషిగా కనీసం వాళ్ళకి పిల్లలు చేసుకోరు తప్పులే. డిపార్ట్మెంట్ కోట్ల మందిలో కాదు. మీ అందరి ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా అయితే వాళ్ళు ఏదైనా అని ఉంటేనే వీడు కొట్టుంటాడు. 100% వాళ్ళు ఏదో గెలుస్తారు, వీళ్ళు దాని ప్రయాణికుడు వాడేందుకు వీళ్ళ మీద రివెంజ్ తీసుకుంటాడు. రెచ్చగొట్టి వీళ్ళు చాలా ఇబ్బందిగా పెట్టారు. బండి ఇట్లా గుంజుకొని రోడ్డు మీద మాఫియా పట్టుకున్నట్టు టైం ఉండదు. ఒక కార్నర్ ఉందా సార్? ఆ కార్నర్ వెళ్ళిపోవచ్చు అంటే మూల మీద ఇద్దరు ఉంటారు. मजीद खबरों के लिए हमारे चैनल मुंसिफ न्यूज 24/7 को देखते रहिए। अगर वीडियो अच्छी लगी तो लाइक करें, शेयर करें और चैनल को सब्सक्राइब करें।